డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా దళిత సంఘాలు వామపక్ష పార్టీల సంయుక్త ఆధ్వర్యంలో గురువారం గోదావరిఖనిలో ఆందోళన కార్యక్రమం చేపట్టారు. మేరకు స్థానిక మున్సిపల్ టీ జంక్షన్ వద్ద గల అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి సమీపంలోని జాతీయ రహదారిపై రాస్తా రోకో చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఐ నగర కార్యదర్శి కె కనకరాజ్, సిపిఎం జిల్లా కార్యదర్శి వై యాకయ్య, సిపిఐఎల్ న్యూ డెమోక్రసీ నాయకులు ఐ కృష్ణ, సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ నాయకులు జూపాక శ్రీనివాస్, టీబీజీకేఎస్ నాయకులు మాదాసి రామూర్తి, అంబేద్కర్ సంఘం నాయకులు కాంపల్లి సతీష్, ఏఐటీసీ నాయకులు కవ్వంపల్లి స్వాములు మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలను ప్రతి ఒక్కరూ ఖండించాలన్నారు. అమిత్ షా చేసినటువంటి వ్యాఖ్యలను దేశం సహించబోదని అన్నారు. రాజ్యాంగాన్ని, అంబేద్కర్ సేవలను బీజేపీ, ఆర్ఎస్ఎస్ మతోన్మాద ప్రభుత్వం తుడిచిపెట్టే విధంగా కుట్రలు చేస్తుందని ఆరోపించారు. కోట్లాది మంది దళితులు, అణగారిన వర్గాల ఆత్మగౌరవానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రతీక అని అన్నారు. దేశంలోని బడుగు బలహీన వర్గాల కోసం, దళితుల కోసం నిరంతరం పోరాడిన గొప్ప మేధావి, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని, అలాంటి గొప్ప వ్యక్తిపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమని అన్నారు. తక్షణమే కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమాజానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని కళ్ళు నెత్తికెక్కిన అమిత్ షా సభలో అవమానించడం అత్యంత హేయమైనది. మేము భారత కమ్యూనిస్ట్ పార్టీ రామగుండం నగర సమితి తరఫున తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. ఇవాళ రాజ్యాంగాన్ని రచించి బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన అంబేద్కర్ అవమానించడం అంటే దేశ ప్రజలందరినీ అవమానించడమే. మరి ఇవాళ బీజేపీ, ఆర్ఎస్ఎస్ కన్సర్నల్లో ఇవాళ రాజ్యాంగాన్ని తుంగలో దొక్కి మనుస్మృతిని ముందుకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని ప్రతి పౌరుడు కూడా ఖండించాలని, ప్రతి ఒక్కరు కూడా ముందుకొచ్చి నిరసన కార్యక్రమాలు చేపట్టాలని, దానికి భారత కమ్యూనిస్ట్ పార్టీ పూర్తి మద్దతుగా ఉంటుందని, రాబోయే కాలంలో అనేక ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని అమిత్ షాను ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ను అవమానిస్తూ నిన్న పార్లమెంటులో అమిత్ షా చేసిన వ్యాఖ్యలు ఏవైతున్నాయో వాటిని వెనుక తీసుకోవాలని సిపిఎం పార్టీ పెద్దపల్లి జిల్లా కమిటీ డిమాండ్ చేస్తుంది. ఇవాళ బీజేపీ ప్రభుత్వం, బీజేపీ పార్టీ బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే గౌరవం ఉంది, వారు రచించిన రాజ్యాంగాన్ని మేము గౌరవిస్తున్నామని చెప్తున్న మోడీ ప్రభుత్వంలో ఉండే మరి హోంమంత్రిగా ఉండే అమిత్ షా ఇవాళ ఏదైతే అవమానకరమైన వ్యాఖ్యలు చేశాడో వాటిని వెనుక తీసుకోవాలని సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తుంది. అంతేకాకుండా ఇవాళ రాజ్యాంగబద్ధంగా ఇవాళ పరిపాలిస్తున్న ప్రభుత్వాలే ఇవాళ మాట్లాడటం అనేది ఇవాళ సరైనది కాదు. ఈ రోజు దేశంలో, రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలు, దళితులు అనేక మంది ఇవాళ స్వేచ్ఛా వాయువును పీల్చుకుంటున్నారంటే అది రాజ్యాంగం అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. వాటి ఆధారంగా పరిపాలించే పాలక వర్గాలు ఇవాళ ఇట్లా మాట్లాడటం అనేది సరైనది కాదు. వాటిని వెనుక తీసుకోవాలని, మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని సిపిఎం పార్టీ పెద్దపల్లి జిల్లా కమిటీ డిమాండ్ చేస్తుంది. ఏదైతే రాజ్యాంగ నిర్మాత, దళితుల యొక్క పెన్నిది, ఆలోచన పరుడు, మేధావి, రాజ్యాంగ నిర్మాత అయినటువంటి డాక్టర్ అంబేద్కర్ సాబ్ను ఏదైతే తీవ్రంగా పదజాలంతో విమర్శించిండో అమిత్ షా తన యొక్క వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ దేశంలో బలహీన వర్గాల కోసం, దళితుల కోసం, ప్రజల కోసం నిరంతరం తన జీవితాంతం పోరాడి మరణించినటువంటి అంబేద్కర్ ఇవాళ ఆయన ఇచ్చినటువంటి స్ఫూర్తితోనే దేశంలో ఉన్నటువంటి పౌరులు, ప్రజాస్వామ్యవాదులందరూ కూడా పోరాడుతున్నటువంటి ఒక పరిస్థితి ఉంది. కానీ చాలా కాలం నుంచి ఆర్ఎస్ఎస్ సంస్థలన్నీ కూడా ఈ రాజ్యాంగాన్ని మార్చాలని చెప్పి మనస్ఫూర్తిని తీసుకురావాలని మాట్లాడుతున్నారు. దానికి పరాకాష్ఠనే నిన్న పార్లమెంట్లో అమిత్ షా మాట్లాడినటువంటి తీరు. అంటే రానున్నటువంటి కాలంలో మొత్తం ఈ రాజ్యాంగాన్ని మార్చి ఇవాళ మొత్తం హిందూ దేశాన్ని హిందూగా ప్రకటించి ఈ దేశంలో ఒక ఫాసిజాన్ని అమలుపరచడానికి ఇవాళ భారతీయ జనతా పార్టీ ప్రయత్నం చేస్తుంది. ఇప్పటికే మైనారిటీ ప్రజలైనటువంటి ముస్లింలపైన, క్రైస్తవులపైన వైపు దాడులు చేస్తూనే ఇవాళ కమ్యూనిస్టులపైన, కమ్యూనిస్టు ప్రజా సంఘాలపైన, మావోయిస్టులపైన తీవ్రమైనటువంటి అణచివేత చర్యల్ని, ఉపా చట్టాలని, ఎన్కౌంటర్ల పేరిట ఇవాళ తీవ్రమైనటువంటి నిర్బంధాన్ని కేంద్రంలో ఉన్నటువంటి అమిత్ షా ఇవాళ ప్రారంభించి అమలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ రాజ్యాంగమే లేకపోయినట్టయితే ఇవాళ మనం మాట్లాడేటువంటి పరిస్థితి కూడా ఉండదు. అమిత్ షా గారు
ఏ రాజ్యాంగబద్ధంగా ఆ పదవిని అనుభవించాడో అవన్నీ మర్చిపోయి మతతత్వ రాజకీయాలను ప్రచారం చేసే దాంట్లో అంబేద్కర్ అవమానించడమే కాకుండా మీరు అంబేద్కర్ పేరు ఎత్తితే కూడా బాగుండదు అనే విధంగా దేవుని పేరు ఎత్తండి అనే విధంగా మాట్లాడిండు. ఇది యావత్ ప్రపంచంలో ఉన్న ప్రజలు దీన్ని వ్యతిరేకించవలసిన అవసరం ఉంది. ఈ ప్రజలకు అమిత్ షా క్షమాపణ చెప్పవలసిన అవసరం ఉంది. వెంటనే రాజీనామా చేయాలి. ఇప్పటికే బీజేపీ రెండోసారి గెలిచిన తర్వాత మతం పేరుతోటి కులం పేరుతోటి రాజకీయాలు చేస్తూ ఈరోజు కులము మతం అని అందరినీ హింసించు నిర్బంధాలు పెట్టి జైల్లో పెట్టిన పరిస్థితి ఉంది. దీన్ని వ్యతిరేకించకపోతే ఈ రాజ్యాంగాన్ని తొలగించి ఈ రాజ్యాంగ స్థానంలో మనుధర్మ శాస్త్రాన్ని తీసుకొచ్చి మనుషులను బానిసలుగా తయారు చేసే పరిస్థితి ప్రమాదం ఈ ప్రజలకు ఉంది. దీన్ని వ్యతిరేకించకపోతే మన ప్రజలందరూ కూడా బానిసలుగా ఉండే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి యావత్ ప్రజలకు మేము సిపిఐఎంఎల్ మాస్టర్ ప్రజాబంధ పక్షాలు చెప్తున్నాం. ఆర్ఎస్ఎస్ కుట్రలు వెనుక ఉన్నాయి. మనుధర్మ శాస్త్రాన్ని తీసుకొస్తున్నాయి. రాజ్యాంగాన్ని తుంగలు తొక్కుతున్నాయి. ఇది అతి ప్రమాదకరం. దేశవ్యాప్తంగా ప్రపంచం గర్వించదగినటువంటి మేధావి, ప్రపంచమే ఆయన ఆచరణను కొనసాగిస్తున్నటువంటి అంబేద్కర్ను తూలనాడే రీతిలో మాట్లాడినటువంటి అమిత్ షాను తక్షణమే కేంద్ర మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని గోదావరికని వివిధ రాజకీయ పార్టీలు, దళిత సంఘాలు 50 మంది ప్రజల పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆయన తన వాక్యాలను వెంటనే ఉపసంహరించుకోవాలి. ఈ ప్రజాస్వామ్యంలో ఆయన జీవించదలుచుకుంటే, ఈ దేశంలో జీవించదలుచుకుంటే అంబేద్కర్ రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ఆయన మంత్రివర్గంలో చేరినటువంటి వ్యక్తిగా దాన్ని ఆయన తప్పును ఒప్పుకొని ఇవాళ అంబేద్కర్ బొమ్మ దగ్గర ముక్కు భూమికి రాయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఆయన కనుక అంబేద్కర్ అవమానపరచడం, మనుస్మృతిని తీసుకురావాలన్న కుట్రను కనుక ఉపసంహరించుకోకుంటే, వెనక్కి తగ్గకుంటే ఇవాళ ప్రజలు క్షమించరు. ఇప్పటికే దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి హింసను, ఇవాళ మతం పేరు మీద చేస్తున్నటువంటి కుట్రలను ఓడించాల్సినటువంటి అవసరం ఉన్నది. అందుకు అనుగుణంగా దేశంలో ఉన్నటువంటి మొత్తం ఖనిజ సంపదలను దోచుకోవడానికి, దేశంలో ఉన్న పౌరుల మధ్య వివక్ష తీసుకొచ్చి ఇవాళ మనుస్మృతిని అమలు చేయడం ద్వారా, ఉచ్చనీచాలు తీసుకురావడం ద్వారా, అసమానతలను పెంపొందించడం ద్వారా మనుషులంటే ఓట్లు కాదు, మనుషుల ద్వారానే ఓట్ల రాజకీయం చేయడం మానుకోవాలి. మనుషుల్ని మనుషులుగా గుర్తించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. బలహీన వర్గాల ఆశాజ్యోతి, భారత రాజ్యాంగ నిర్మాత, ప్రపంచ మేధావైనటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని అవమానపరచడం అంటే ఇది దురదృష్టకరమైన చర్య. ఈరోజు అమిత్ షా గారు పార్లమెంటులో నిన్న జరిగిన సమావేశాల్లో అమిత్ షా గారు మాట్లాడిన విధానం ఒక్కసారి ఆలోచన చేయాలి. అమిత్ షా గారు ఏ విధంగా కేంద్ర మంత్రి అయ్యారు, ఈరోజు ఏ పరంగా పరిపాలిస్తున్నారో వారు ఆలోచన చేయాలి. డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగం రచించిన దాని ప్రకారమే భారతదేశం నడుస్తుంది. అట్లాంటి అంబేద్కర్ గారిని అవమానపరచడం అంటే భారత రాజ్యాంగాన్ని అవమానపరచంటే తాను రచించిన రాజ్యాంగాన్ని అవమానపరిచిన అమిత్ షాను వెంటనే సస్పెండ్ చేయాలి, బర్తరఫ్ చేయాలి. అమిత్ షాను దేశద్రోహిగా గుర్తించాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే భారతీయుల ఆరాధ్య దైవమైన డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ గారిని అవమానపరిచారు. ప్రజలందరూ మేల్కుంటున్నారు. ఖబర్దార్ అమిత్ షా, ఇలాంటి పలుకులు ఇంకొకసారి పలుకుతే ప్రజలు అడుగుపెట్టలేరని చెప్పి మహాత్మా గాంధీకి దండలు వేసి గాడ్సేకు గుడి కట్టేవాళ్ళు భారతీయ జనతా పార్టీ వాళ్ళు. అంబేద్కర్ 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 ఎన్నిసార్లు అంబేద్కర్ను స్మరిస్తారు? భగవంతుని తలవండి 7 జన్మల పుణ్యం వస్తుందని చెప్పి ఈ దేశ హోంమంత్రి అమిత్ షా చెప్పడం అనేది చాలా విచారకరం, దురదృష్టకరం. 7 జన్మలెందుకు? ఈ ఒక్క జన్మ చాలు. అంబేద్కర్ని 1,00,000 సార్లు తలుస్తాం, 1 కోటి సార్లు తలుస్తాం. ఆయన నిజంగా బహుజనులకు భగవంతుడే, దళితులకు దేవుడే, ఈ భరత జాతికి ఆయన ఆరాధ్య దైవం. కాబట్టి అంబేద్కర్ను కించపరిచి, రాజ్యాంగాన్ని అవమానపరిచి, మనువాదాన్ని సమర్థించేటటువంటి భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా బహుజనులు, దళితులు పోరాడవలసిందిగా ఏఐటీసీ తరఫున పిలుపునిస్తున్నారు. ఈ కార్యక్రమంలో వివిధ పక్షాల నాయకులు గౌతమ్ గోవర్ధన్, వేల్పుల కుమారస్వామి, సారయ్య, ఈ నరేష్, పులిమోహన్, తోకల రమేష్, ఆరెలి పోచం, మహేశ్వరి, గుమ్మడి వెంకన్న, చంద్రశేఖర్, కన్నం లక్ష్మీనారాయణ, రమేష్ కుమార్, రేణుక, తిరుమల తదితరులు పాల్గొన్నారు.